ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. బిగ్ బాస్ 9 ఫైనల్ స్టేజ్కి చేరుకుంది. ఆదివారం సరిగ్గా ఫైనల్ జరగనుంది. సో ఇప్పటికే టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్లు వాళ్ళకి పడ్డ ఓటింగు పెద్ద హడావుడి జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఇన్ఫ్లుయెన్సెస్ అయిన యష్మి కావచ్చు, శ్రీ సత్య కావచ్చు, తనూజ పైన పర్సనల్ అటాక్కి దిగాయి. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు, చిన్న చిత్తగా యాక్టర్లు, సీరియల్ యాక్ట్రెస్లు, ఇంకా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినటువంటి 8, 7, 6 సో వీళ్ళు ఎవరైతే కంటెస్టెంట్ ఉంటారో వాళ్ళంతా కూడా ఇప్పుడు విన్నర్ ఎవరైతే బాగుంటుంది అనే దానిపై మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారి యష్మి చేసిన కాంట్రవర్షియల్ కామెంట్స్ ఒక్కసారి మీకోసం. ఎందుకంటే ఈ సీజన్ లో సత్య నీకు తెలుసా ఎన్ని హిట్స్ వచ్చింది ఈ సీజన్ లో. ఎన్ని హిట్స్ వచ్చినా చాలా మంది మారిపోయాడు. నేను పేరు తీసుకోలే కానీ చాలా మంది మారిపోయినా కళ్యాణ్ డిడ్ చేంజ్ అన్నాడు. నాకు ఐ డోంట్ నో, నాకు ఎంత మంది ఏం చెప్పినా అరే నేను ఇలాగే ఉన్నాను రా, నన్ను ప్లీజ్ రా, నేను నవ్వుకుంటూ ఆ స్మైలింగ్ ఫేస్ తో ఏ టాస్క్ వచ్చినా ఎంతమంది ఏం చెప్పినా అసలు అసలు ఆ సిచ్యువేషన్ లో నేను ఉంటే మేబీ నేను ఎలా రియాక్ట్ అయ్యానో కాదులే గానీ పాపం ఆయన ఎంత కామ్ గా తీసుకుని ఓకే నన్ను ఎలా అంటున్నారు, ఓకే ఫైన్, ఇట్స్ ఓకే కామ్ డౌన్ అని ఆ కామనర్ గా ఇంత ఫ్యాన్ బేస్ ని తీసుకురావడం ఇస్ వెరీ బిగ్. సపోర్టింగ్ కళ్యాణ్, వి వాంట్ కళ్యాణ్ టు విన్. సంబడీ ఇస్ టాప్ 1. ఇమాన్యుల్ టెక్లను మనం ఎక్కువ చేయట్లేదు. సో ఐ వాంటెడ్ కళ్యాణ్ టు విన్. కానీ ఇప్పుడు కళ్యాణ్ ఏదో వేరే కార్డు వాడుతున్నాడు, ఈ కార్డు వాడుతున్నాడు అంటే మనం లేడీ కార్డు వాడుకోవట్లేదు. ఎవరి కార్డు వాళ్ళు వాడుకుంటారు. అది విమెన్ కార్డ్ అనేది ఐ ఫీల్ నాకు ఎలా అనిపిస్తుంది, ఇప్పుడు విమెన్ కార్డ్ అంటే నాకు అనిపిస్తుంది ఇప్పుడు విమెన్ కార్డ్ వాడే వాళ్ళకి సపరేట్ రియాలిటీ షోసే పెట్టాలి. అమ్మాయిలకు ఒక రియాలిటీ షో, అబ్బాయిలకు ఒక రియాలిటీ. సో అలా ఉంటేనే అబ్బాయి వస్తారు. కలిపి ఉన్నప్పుడు నా ప్రకారం ఒకే విన్నర్. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకే విన్నర్. బట్ ఆమె డిజర్వింగ్ ఉంటే విన్నర్ అవ్వచ్చు. యాజ్ ఉమెన్ గా వి సపోర్ట్ ఉమెన్ సో మచ్. బట్ అక్కడ డిజర్వింగ్ వాళ్ళు ఉండాలి కదా. ఐ గెస్ డిజర్వింగ్ ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు మోర్ డిజర్వింగ్. బట్ దట్ డజంట్ మీన్ అమ్మాయికి సపోర్ట్ చేయాలి. అరే ఇంకొక కామెడీ ఏంటి చెప్పనా, ఈ సో కాల్డ్ ఉమెన్ ని రెస్పెక్ట్, ఉమెన్ విన్నర్ అవ్వాలన్న వాళ్ళందరూ అబ్యూసివ్ మెసేజ్ పెడతారు. అంటే మన ఉమెన్ కాదా? షిట్ రా. దయచేసి ముద్ద బంగారం పూలు పెట్టకండి. ఎంతసేపు చెప్తుంటే అర్థం కావట్లేదా మీకు? నేను నోరు తెరిస్తే మామూలు ఉండదు, మీకు తెలియట్లే ఆ విషయం. ఇంకొకే అండి విన్నరా ఏం మాట్లాడిందా? ఒక ఆడపిల్ల మాట్లాడినట్టు మాట్లాడుతున్నారా ఇద్దరు? ఎంత దారుణం అసలు. ఒక ఆడపిల్ల మాట్లాడుద్దా అలాంటి మాటలు? ఏం మాట్లాడండి అవి? ఒక ఆడపిల్ల మాట్లాడే మాటలేనా? నాకు మస్తు కామెంట్ చేయండి. ఏంటి అసలు అది? ఆ పదాలు ఏంటి? ప్రతి దానికి డబుల్ మీనింగ్, ప్రతి దానికి ఆ తనూజని అంత పర్సనల్గా ఎందుకు అటాక్ చేయాలి? తనూజకి మీకేమైనా గొడవ ఉంటే బయటకు వచ్చే చూసుకోండి. ఆ అమ్మాయి ఇన్ని రోజులు హౌస్లో ఉంది, ఆడింది, నెగ్గింది, ఎన్నో టాస్క్లు విన్ అయింది, అందరితో ఒక మంచి బాండ్ మెయింటైన్ చేసింది. ఇవన్నీ బిగ్ బాస్కి నచ్చబట్టాయి కదా ఆవిడని ఇప్పటివరకు ఉంచారు. లేకపోతే బయట ఉన్న ఆడియన్స్ అందరూ ఆవిడకి ఓట్లు వేయబట్టాయి కదా. అంతా కాదా? డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆవిడని ఫైనల్ కూర్చోబెట్టారా? ఎందుకు ఈ పిచ్చి పిచ్చి మాటలు, ముద్ద మందారం అని చెప్పి డబుల్ మీనింగ్ మాటలు ఎందుకు? దేనికి అసలు? ఎందుకు అంత ఇదిగా మాట్లాడాలి? మరి కాసేపట్లో బిగ్ బాస్ ఫైనల్ జరగబోతుంది. దానికి సంబంధించి స్టార్ హీరోలు ఒకళ్ళు ప్రభాస్ అంటున్నారు, ఒకళ్ళు చిరంజీవి గారు వస్తానంటున్నారు. సో ఒక మంచి ఎలివేషన్ వస్తుంది బిగ్ బాస్కి. ఇలాంటి నేపథ్యంలో ఒక అమ్మాయిని మీరు అమ్మాయిలు అయి ఉండి అంత పర్సనల్గా ఇచ్చేయాల్సిన అవసరం ఏంటి? తన క్యారెక్టర్ గురించి, తన పర్సనల్ థింగ్స్ గురించి, తన ప్రొఫెషనల్ థింగ్స్ గురించి, హౌస్లో ఆడిన విధానాన్ని గురించి దేని గురించి మాట్లాడలేదు మీరు? ఒకటి చెప్పండి, దేని గురించి మీరు మాట్లాడలేదు? యష్మి, సత్యశ్రీ మీ ఇద్దరికి అడుగుతున్నా. సరే మీరు ఇన్ఫ్లుయెన్సర్లు, ఓకే నేను కాదన్నా, మీకు లక్షల్లో ఫాలోవర్స్ ఉండొచ్చు. మీ రీల్ పెడితే సరదాగా 1,00,000 మంది 2,00,000 మంది చూసుండొచ్చు, ఓకే ఫైన్. కానీ మీరు హద్దు మీరి మాట్లాడొచ్చా? ఇన్స్టాగ్రామ్ లైవ్లో మీరు మాట్లాడిన మాటలు మీ రిలేటివ్స్లో మీ అక్కకో మీ చెల్లి అయితే ఇలాగే మాట్లాడతారా మీరు? చెప్పండి, ఇలాగే మాట్లాడతారా? మీ రిలేటివ్స్ అమ్మాయి అయితే, మీకు తెలిసిన అమ్మాయి అయితే ఇలాగే మాట్లాడతారా? బుద్ధి ఉందా కొంచెమైనా అసలు? ఒక ఆడపిల్లని టార్గెట్ చేసే విధానం ఇది.
మీరు ఇన్ఫ్లుయెన్సర్లా, మీరు యాక్టర్లా, బుద్ధుండక్కర్లా? అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ కార్డ్ వేసుకున్నంత మాత్రాన, ఒక ఒక బిగ్ బాస్కి వెళ్ళినంత మాత్రాన, లేదన్నా ఒక చిన్న చిన్న యాడ్ షూట్లు చేసినంత మాత్రాన, లేకపోతే ఒక సీరియల్లో చేసినంత మాత్రాన, లేకపోతే బయటికి వెళ్ళి హల్చల్, తిరుమల వెళ్ళి హల్చల్ చేయడం, ఇలాంటివి చేసి మీరు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అసలు? తనూజ అనడానికి అసలు రీజన్ ఏంటి? అంతమంది ఉన్నారు బిగ్ బాస్లో, ఏదో మాట్లాడుతూ వచ్చారు. తనూజ రాగానే చాలా పిన్ పాయింట్ వేసి మాట్లాడుతున్నారు. దేనికి? అంటే అసలు ఆ అమ్మాయి అంటే పర్టికులర్గా మీకున్న ఆ భేదభావం ఏంటి? వ్యూవర్స్కి కావాలి. ఎందుకంటే మీరు పబ్లిక్ డొమైన్లో మాట్లాడారు. ఆ అమ్మాయిని పర్సనల్గా వేధిస్తూ మాట్లాడారు. కొన్ని మాటలు చాలా అసభ్యకరంగా ఉన్నాయి. ఒక ఆడపిల్ల మాట్లాడకూడదు అలాంటి మాటలు మాట్లాడారు మీరు. నిజంగా యష్మి, శ్రీ సత్య వీళ్ళిద్దరూ మాట్లాడిన మాటలు నిజంగా జిగుప్సాకరంగా ఉన్నాయి. అసలు అలాంటి మాటలు మాట్లాడతారు లైవ్లో ఉండి కూడా, ఒక పక్క కామెంట్స్ పెడుతున్నారు, వాటికి రియాక్ట్ అవుతూ వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు నిజంగా. సో బిగ్ బాస్ సీజన్ 9 మరికొద్ది గంటల్లో పూర్తి కానుంది. సో ప్రస్తుతం హౌస్లో టాప్ 5 మెంబర్స్ ఉన్నారు. ఒకటి ఇమాన్యువల్, తనూజ, సంజన, పవన్, ఇంకా కళ్యాణ్ హౌస్లో ఉన్నారు. సో వీరిలో ఒకరు విన్నర్ కానున్నారు. సో బిగ్ బాస్ కప్పు కొట్టేది కళ్యాణ్ అని కొందరు, లేదు తనూజ అని మరికొందరు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. సో ఓటింగ్లోనూ కళ్యాణ్, తనూజ పోటాపోటీగా దూసుకెళ్తున్నారు. సో కళ్యాణ్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని సో టాక్ వినిపిస్తుంది. కానీ బిగ్ బాస్ టీం ఎవరిని డిసైడ్ చేస్తుందో చూడాలి. ఇటు తనూజకు కూడా సేమ్ పోటాపోటీగానే ఉంది. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. కానీ కొంచెం ఒక రవ్వ మాత్రం కళ్యాణే ఎక్కువగా ఉంది, ఆయనకే ఓటింగ్. కానీ ఇప్పుడు ప్రతి సీజన్కి ఒక బిగ్ సెలబ్రిటీని పిలిచి విన్నర్ను అనౌన్స్ చేయడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. సో ఈసారి బిగ్ సెలబ్రిటీ బిగ్ బాస్ ఫైనల్కు ఒక స్పెషల్ గెస్ట్ రానున్నట్టు తెలుస్తుంది. సో చాలామంది చిరంజీవి ఎక్కువగా వచ్చారు, సో ఈసారి ప్రభాస్ని పిలుస్తారు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అండ్ లేదు చిరంజీవి గారే వస్తారు, ఏటా ఆయనే వచ్చారు, ఇప్పుడు కూడా ఆయనే వస్తారని చెప్పి నాగార్జున గారు చిరంజీవి గారి కాంబినేషన్ బాగుంటుందని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్న పరిస్థితి. సో ఈసారి ఎవరు ఊహించని గెస్ట్ను బిగ్ బాస్ స్టేజ్ పైకి తీసుకురారని తెలుస్తుంది. సో ఆయన ఎవరో కాదు, రెబల్ స్టార్ ప్రభాస్. సో సీజన్ 9 ఫినాలేకు ప్రభాస్ను గెస్ట్గా పిలవాలని టీం నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్రభాస్ బిగ్ బాస్ స్టేజ్ పైకి రాలేదు. అండ్ దట్టు రాజాసాబ్ ఈ యొక్క కొన్ని ఈవెంట్స్ నడుస్తున్నాయి. సాంగ్ ఈవెంట్ నడిచింది నిన్న లూలు మాల్లో. అండ్ దాని తర్వాత కొన్ని ఈవెంట్స్ వీళ్ళు షెడ్యూల్ చేస్తున్నారు ఆల్రెడీ. సో జనవరి 9నే రాజాసాబ్ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ప్రభాస్ను బిగ్ బాస్ ఫినాలేకు గెస్ట్గా పిలిచారని తెలుస్తోంది. సో డార్లింగ్ కూడా బిగ్ బాస్ ఫినాలేకు రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దాంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మరి ఈ వార్తలో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. సో ఈ వార్త నిజమైతే ప్రభాస్ చేతుల మీదుగా ఎవరు బిగ్ బాస్ 9 ప్రైజ్ను అందుకుంటారు అన్నది కూడా నిజంగా చాలామందికి ప్రభాస్ అంటే చాలా అంటే ప్రభాస్ బావ, ప్రభాస్ డార్లింగ్ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. అందరు హీరోలకి అందరు ఫ్యాన్ బేస్ ఉంటుంది, కానీ ప్రభాస్కి అందరూ ఉంటారనమాట. ఏ హీరోకి ఫ్యాన్ అయినా సరే ప్రభాస్కి న్యూట్రల్గా మాట్లాడతారు, డార్లింగ్ అని పిలుస్తారు. సో అలాంటి వ్యక్తి చేతుల మీదుగా బిగ్ బాస్ 9 ఆ యొక్క ప్రైజ్ని ఎవరు అందుకోబోతున్నారనేది ఇప్పుడు కీలకంగా మారింది. సో కళ్యాణ్, తనూజ ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఓటింగ్ పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే మరికొద్ది గంటల్లో ఉంది, అటు ఇటు అవ్వచ్చు, అసలు దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏం కాదు. దట్టు వీకెండ్, సాటర్డే సండే. సో చాలామంది ఓటింగ్ చేసే అవకాశం ఉంది. అండ్ ఇద్దరు తరపున కూడా పీఆర్ టీంలు చాలా గట్టిగా పనిచేస్తున్నాయి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇక 3rd, 4th, 5th వాళ్ళని తీసేద్దాం, 1, 2 చూద్దాం. పోటాపోటీగా ఉంది, 35, 28. సో ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది, మస్ట్గా కామెంట్ చేయండి.